హాయ్ అండి అందరికీ. ఈరోజు నా స్టైల్ చికెన్ ఫ్రై అనేది చూపించబోతున్నాను. దీనికోసమైతే చికెన్‌ని పసుపుతో కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, అలాగే కారం వేసుకొని ఇందులో ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే ఇందులో చిన్న పెరుగు ప్యాకెట్ ఒకటేసుకొని ఇందులో లెమన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకు మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకొని దీన్ని నేను నైట్ కలుపుకున్నానండి. ఇది నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత రోజు మార్నింగ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, మసాలా సరుకులేసుకొని, మాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకొని దీన్నొకసారి కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసుకొని కింద అడుగు అంటకుండా ఒకసారి అలా కలపాలి అంతే. ఎక్కువ కలపకూడదు. అలా మధ్య మధ్యలో తీసుకొని అడుగంటకుండా మాత్రమే కలుపుకోవాలి. చూసారా ముక్క అనేది ఎలా ఉడికిపోతుందో. ఇది మొత్తం ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పుదీనా అవి వేసుకున్న తర్వాత 5 మినిట్స్‌లో మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేను చికెన్ ఫ్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదే విధంగా నా ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.